ఆశయం గొప్పది. ఆచరణ ముఖ్యం. పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సిన విధానం అదే. ప్రచారం బాగా జరిగింది. రేషన్ కంట్రోల్ చేసేసారన్నటువంటి. రేషన్ ఇవాళ జనమందరూ తినేస్తున్నారా? అమ్ముకోవట్లేదా? ఎవరు తీసుకోవట్లేదా? వాటిని ఎక్కడికి అమ్ముకోవట్లేదా? ఒకటే తేడా. జగన్ టైంలో వైసీపీ వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అమ్ముకుంటారు. జనసేన వాళ్ళు కూడా ఆ ఏరియాలో అమ్ముకుంటే అమ్ముకోవచ్చు. అది మనం కనిపెట్టగలుగుతామా? అంటే అప్పట్లో ఫ్రంట్ పేజీ బ్యానర్లు వస్తాయి. ఇప్పుడు సిటీ ఎడిషన్‌లో లోపలికెళ్తాయి. పోషకాల బియ్యం పొరుగు రాష్ట్రాలకంటూ గుంటూరు ఎడిషన్‌లో వచ్చింది. చౌక దుకాణాల డీలర్ల మాయాజాలం. ప్రభుత్వం కోట్లు వెచ్చించి కార్డుదారులకు పోషకాలున్న బియ్యాన్ని సరఫరా చేస్తుంది. చౌక బియ్యం వండుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో డబ్బులు ఇచ్చేయమంటారని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తిన్నప్పుడు ఇంటికి మోసుకెళ్ళడం ఎందుకన్న ధోరణిలో వాళ్ళు సరేనంటున్నారు. ఇదే అవకాశంగా కార్డుదారులకు నగదు ఇచ్చేసి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ఇదంతా చౌకదారుల దుకాణాల కేంద్రంగా జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు బియ్యాన్ని నిల్వ ప్రాంతానికి తరలించి ఒకేసారి లోడ్ చేసి ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఇట్లా ప్రతి నెల 60% వరకు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్చి 1వ తేదీ నుంచి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం కావడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 2 రోజులుగా పలు మండలాల్లో తనిఖీలు చేస్తే చాలా చోట్ల నిల్వల కంటే ఎక్కువ బియ్యం దుకాణాల్లో ఉన్నాయి. అధికారులు ఇదే విషయాన్ని గుర్తించి అదనంగా ఉన్న సరుకు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. 2 రోజులుగా తనిఖీల్లో పెదకాకాని 10, గుంటూరు నగరం నల్లచెరువులో 20, ఫిరంగపురంలో 20 క్వింటాల చొప్పున బియ్యాన్ని సీజ్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అమరావతి రోడ్లో 2 వాహనాలు సుమారుగా 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని సిఎస్టీడీలు పట్టుకున్నారు. వీటన్నిటి మీద కేసులు నమోదు చేస్తున్నట్టు పౌర సరఫరా శాఖ అధికారులు చెప్పారు. ఫిరంగిపురం మండలం మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. దుకాణదారులు తాళాలు తీయనని మొండికేశాడు. 3 గంటల తర్వాత పోలీసు రెవెన్యూ అధికారులు తాళాలు తెరిస్తే 20 క్వింటాల బియ్యం అదనంగా ఉన్నట్టు తెలిసింది. కార్డుదారులకు నగదు ఇచ్చి సరుకు దుకాణాలు ఉంచడంతో అధికారులు సీజ్ చేశారు. కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు అన్నట్టు. ఇక్కడ వాళ్ళు బియ్యం తీసుకోరు, అమ్ముకుంటారు. ఎందుకని అంటే ఇక్కడ అందులో అది ఫ్రీగా వచ్చిన బియ్యం అయ్యేటప్పటికి దాని వాల్యూ తెలియదు. అదే తీసుకెళ్ళి మళ్ళీ షాపులో అమ్మితే కనుక కొనుక్కుంటారు. ఇది కామన్ సెన్స్ పబ్లిక్ ఉన్నటువంటి. ఇది తెలిస్తే అర్థమైపోతుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ పరిష్కరించేసామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అప్పుడు ఇట్లాగే సీజులు చేశారు, కేసులు పెట్టారు, నడిచినాయి. ఇప్పుడు నడుస్తుంటాయి. కానీ పరిష్కారం ఏంటి? అదే తేలంది.